ఈ కనబడే ఆనందం మొత్తం నీ ఒక్కదాని వల్లే నాశనం అయిపోతుంది. నా వల్ల ఇక్కడ అందరి ఆనందం ఎందుకు నాశనం అవుతుంది? నువ్వు పెళ్లి చేసుకోకపోవడం వల్ల. నేను పెళ్ళా? ఏం మాట్లాడుతున్నావు అమ్మమ్మా? అవునే, నీకంత మంచి సంబంధం వస్తే అతన్ని పెళ్లి చేసుకోనని తిట్టి పంపించేశావు. అలాంటి వాణ్ణే వద్దన్నావు అంటే. అందుకే మీకిష్టం అయితే సంబంధం కలుపుకుందామని తాంబూలాలు తీసుకొని వచ్చాను. నాకిష్టం లేదండి. ఇంక నీకెలాంటి వాడు నచ్చుతాడో అని అసలు సంబంధాలే రాకుండా పోతే? రాకపోతే ఏమవుతుంది? నీకే రాకపోతే ఇంక నీ వెనక మిగిలిన ఇద్దరికీ సంబంధాలు ఎలా వస్తాయి? అసలే నా కూతురు నియమాలు పెట్టిందని ఇన్నేళ్లు ఏ మగ పురుగు కూడా ఈ ఇంటి గుమ్మం తొక్కలేదు. ఏ దేవుడో కరుణించి హాసిని పెళ్లి చేసేసిన దగ్గర నుంచి ఊళ్ళో అందరికీ కృష్ణమ్మ కూతుళ్ళకి పెళ్లి చేస్తుంది, సంబంధానికి వెళ్ళొచ్చన్న ఆలోచన వచ్చిందే. అందుకే ఇప్పుడు నీకు ఆ రఘు సంబంధం వచ్చింది. నువ్వది చీ కొడితే ఎలా? నా మాట విని మారు మాట్లాడకుండా రఘుని పెళ్లి చేసుకుంటానని కృష్ణమ్మకి చెప్పు. ఏంటమ్మా అలా అరుస్తున్నావు? వారాహికి ఏం చెప్తున్నావు? ఏం లేదు. అది నేను విన్నాను, చెప్పు. నువ్వు విన్నాక ఇంకెందుకు చెప్పడం? ఏంటి, వారాహి ఆ రఘుని పెళ్లి చేసుకోవాలా? ఏ చేసుకోకూడదా? అరే, నాకు అతని మీద గౌరవం ఉంది కానీ ఇష్టం లేదమ్మమ్మా. ఇష్టం లేకుండా పెళ్ళెలా చేసుకోవాలి? ఏయ్, నువ్వు నా కళ్ళ ముందు ఉండడం, ఈ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. పిన్ని. పిన్నినే. పిన్నిని కాబట్టే ఇదిగో ఈ ఇంటి గురించి ఆలోచిస్తున్నాను. ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఇంటికి మంచి ఎలా జరుగుతుంది? ఇష్టం లేనిదో ఉన్నదో ఏదో ఒక పెళ్లి చేసుకుని ఈ ఇంటి నుంచి ఈ ముదరష్టం వెళ్ళిపోతే మనకి ఖచ్చితంగా మంచే జరుగుతుంది. నేను రఘుని పెళ్లి చేసుకోను, నాకిష్టం లేదు. అతన్ని చేసుకోకపోతే ఆ చరణ్ని చేసుకుంటావా? నాకు తెలుసులే, నువ్వు చరణ్నే చేసుకుంటావు. అతన్నే ఇష్టపడుతున్నావు కదా. ఏదో ఇప్పుడు వద్దన్నా చివరికి అతన్నే చేసుకుని ఈ ఇంట్లో కొంపట అంటిస్తావు. పిన్ని, ఆపుతావా? ఎందుకు ఆపాలి? ఇది చరణ్ని చేసుకుంటే అవతల నా మనవరాల జీవితం నాశనం అయిపోతుంది. అయినా పర్వాలేదు, దీనికి నచ్చినోడిని చేసుకుని ఇది సంతోషంగా ఉంటే చాలు. నేను చెప్పానా? నేను నీకు చెప్పానా? చరణ్ గారిని చేసుకుంటానని నేను నీకు చెప్పానా?